థమ్స్ అప్ తాగండి, కర్బూజా తినండి, గ్లూకోజ్ తాగండి, వాటర్ ఎక్కువ తీసుకోండి. రోజుకు 4 లీటర్లు మంచిగా తాగండి. ఇది తీసుకోండి. హెల్తీగా బాగా ఉండాలంటే ఇది తీసుకోండి. హెల్తీగా ఉండాలంటే కాదంటే ఇది అప్పుడప్పుడు ఒకటి తినండి, ఎక్కువ తినద్దు. వద్దు. ఈ నిమ్మకాయల్లోనే ఒక రకం అండి. ఇవి మా చెట్టుకు ఉన్నాయి, తీసినాం. ఇవి చన్నవి నిమ్మకాయలే కానీ నిమ్మకాయలు. దీంట్లో జ్యూస్ ఎక్కువ రాదు. ఈ 2 కాసినాయి ఒక చెట్టుకు, చిన్న చెట్టుకు. ఇవి తీసుకొచ్చినాం నిన్న. కానీ ఎండలకు వడదెబ్బకు చాలా అలసిపోతుండ్రండి. నీళ్ళు ఎక్కువ తాగండి, కానీ గ్లూకోజ్ ఎక్కువ తీసుకోండి. నిమ్మకాయ పిండుకొని జ్యూస్ తాగండి, కర్బూజా కోసుకొని తినండి. ఇది జ్యూస్ ఏం తాగండి. అయిపోయిందండి, మా పిల్లలు తాగిండ్రు మంచిగా. ఈ ఫ్రిడ్జ్లో పెడతా, కొంచెం కోసి కళ్ళ మీద పెట్టుకోండి, కొంచెం తినండి. సరేనా? మీకు ఎండలకు దొరికే ఐటమ్స్ అంతా దొరికినాయా? కావాలంటే నా దగ్గరికి రండి, నేను ఇచ్చేస్తా. ఏం ప్రాబ్లం లేదు, నేను బాగా ఇస్తాను అందరికి. కీరకాయ కావాలంటే ఇస్తా, కర్బూజా కావాలంటే ఇస్తా. అక్క చెల్లెళ్ళు అలా రండి. కానీ చిన్నపిల్లలకు ఎక్కువ ఇత్తాపండి. ముఖంలో గ్లో రావాలంటే ఇది తినండి. ఎండలకు ఎక్కువ పోతుంటే ఇది ఎక్కువ తీసుకోండి, ఇది ఎక్కువ తీసుకోండి. ఎంతైనా పర్వాలేదు. ఈ ఎండల కాలం ఎట్టో దిక్కు ఎండల కాలం పంపించే చాలు, బతుకుతాం. ఆయన ఎండలు ఎక్కువ ఉండయి, బతికేది 3 రోజులు. సంతోషంగా తినండి, సుఖంగా ఉండండి. నేను చెప్పిన మాట వినండి. ఇది దసరా పండు అంటారండి. ఇది 150 రూపాయలు అంట కిలో. ఇది తెలియదు నాకైతే. మా కాడైతే ఎవరు తీసుకోరు, ఊరికైతే తీసుకుంటారు మా కాడ. సరేనా ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్. ఎండల కాలం జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పినవన్నీ తీసుకోండి, చక్కెర వేసుకొని. ఇది కొంచెం ఎక్కువ పిండుకోండి, జ్యూస్ తాగండి ఫ్రెండ్స్. సరే, మళ్ళీ అట్లా మన ఇంట్లో పనులు ఉంటాయి, పోతున్నాను. పిల్లలు వచ్చారు. అవి ఫ్రిడ్జ్లో పెడతా, ఈ పక్కన ఖాళీగా పెడతా. హాయ్ ఫ్రెండ్స్, బాయ్.